పత్తికొండలో వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ అభ్యర్థి కంగంటి శ్రీదేవి తీవ్రంగా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఎవరికీ ఉపయోగపడదని ఆరోపించారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపిస్తాయంటున్న కంగాటి శ్రీదేవితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పత్తికొండలో అభ్యర్థి కంగాటి శ్రీదేవి తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇంటింటికి వెళ్ళి ఆ ప్రచారం నిర్వహిస్తున్న కార్యక్రమం చూడొచ్చు. మనతో కంగాటి శ్రీదేవి గారు ఉన్నారు. అమ్మ, మీరు ప్రస్తుతం ఎలా ప్రచారం కొనసాగుతుంది మేడం? మీరు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ప్రచారం కొనసాగుతుంది. 25 నుంచి టౌన్లో తిరుగుతూనే ఉన్నారు. అంతా కూడా చాలా, నేను పల్లెలు తిరుగుతున్నా కూడా అందరూ అక్క వాళ్ళంతా కూడా ఇక్కడ సర్పంచులు అందరూ ఎంపీపీలు అందరిని తీసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా 5-6 రోజుల నుంచి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ పత్తికొండ టౌన్ అంతా అయిపోగొట్టున్నారు. నేను లేకుండా కూడా ఉత్సాహంతో మరి రివైజ్గా మళ్ళీ అంటే రెండోసారి కూడా తిరగడానికి కూడా మొదలు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు ఆనాడు ఏవైతే చెప్పామో ఈరోజు చేసి చూపించిన ఘనత ఈరోజు వైసీపీ ప్రభుత్వం అని చెప్పేస్తున్నారు. ఇలాంటి వాలంటరీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు. ఈరోజు జగనన్నకు మంచి ఆలోచన వచ్చింది. అవ్వాతాతలంతా అల్లాడిపోతున్నారు. నిన్న చంద్రబాబు చేసిన పనికి కోట్లో వేసి వాలంటీర్లు పంచకూడదు అని చెప్పేస్తే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అవ్వాతాతలు మేము గడగొడక పోతుంటే ఒకటే అడుగుతున్నారు, అయినా మాకు పింఛన్లు మేము ఎలా తెచ్చుకోవాలా, మంచంలో ఉన్నామని చెప్పేసి ఒక రోజుకే ఒక నెలకే వాళ్ళ ఆ విధంగా మరి అల్లాడిపోతున్నారంటే 5 సంవత్సరాలు బ్రహ్మాండమైన పాలన అందించినాడు జగనన్న అనేది అర్థమవుతుంది. అందుకనే జగనన్న మళ్ళా కూడా తొలి సంతకం నేను వాలంటరీ వ్యవస్థ మీదనే పెడతానని చెప్పేసి కూడా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా 50 ఇంట్లకు ఒక వాలంటీర్ వచ్చి అక్క మీకు ఇల్లు ఉందా, అక్క మీ ఇంట్లో అమ్మఒడి పడిందా, అక్క మీకు ఏం కావాలని చెప్పి రాసుకొని పోతున్నారు. వాళ్ళంతా కూడా మహిళలు ఏడో కార్యాలయం ఉంటే ఎత్తుకొని పోయి వాళ్ళ పిల్లలు సబ్మిట్ చేయాలంటే చాలామంది మిస్ అవుతారు. లేకుంటే మళ్ళీ పోయినప్పుడు అధికారులు ఉండరు, ఏం చేయరని. అలాంటి వ్యవస్థలో ఈరోజు వాలంటీర్లో మన ఇళ్ళకు వచ్చి చేస్తున్నారంటే ఇంతకంటే అధికారం ఎవరు ఇవ్వలేరు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారే ఇలాంటి మంచి ఆలోచన రాలేదు. ఈరోజు ఇంకా బ్రహ్మాండమైన ఒక్కసారికి ఇంత మంచి ఆలోచన, ఇంత మంచి జనాలు మరి మండుటెండల్లో కూడా బస్సు యాత్రను ఇంత ఎండలో మే వస్తుంది, ఇంత ఎండలో ఈపాటికి ఎలక్షన్ టైమే అయిపోవాల్సినది. అలాంటిది ఇంకా కూడా ఎలక్షన్ 13 రోజులు ఉందంటే ఇంత ఎండాకాలంలో కూడా అన్న కోసం నిరాదనం పరుగుతున్నారు. యువత అయితేనేమి, అవ్వతాతలు అయితేనేమి, మహిళలు అయితేనేమి. ఈరోజు ఎందుకంటే మంచి చేశాడు కాబట్టి ఈరోజు ఆ స్పందన ఉంది జగనన్నకి. అది ఒక ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ఖచ్చితంగా ముగ్గురం కలిసినా కూడా వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చేమో కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా జగనన్న వైపు ఉన్నారు. వాళ్ళు అది అర్థం చేసుకుంటలేరు. ఎంతసేపున మేము ముగ్గురం అనుకుంటున్నారు. కాబట్టి ఆ ముగ్గురిని ఇంతమంది జనాభాలో ఒక మహిళలతోనే సునామీగా కొట్టకపోతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ జగన్ గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దానికి దీన్ని బేరే చేసుకుంటే ఎట్లా ఉంది? అంటే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్పినా ఆయనకి ఉత్తుత్తు మాటలు చెప్పేటోళ్ళు దండి చెప్తారు. లాస్ట్ 2014లోనే అలివి తప్పిన మా పనులన్నీ హామీలన్నీ ఇచ్చేసాడు. దాంట్లో ఒక 20% కూడా చేయలేదు. రుణమాఫీ అని చెప్పేసి రైతులంతా మభ్యపెట్టి కుర్చీ లాక్కుంటారు 2014లో. మరి అదే తప్పు జగన్ ఆ రోజు ఒక మాట తప్పుగా మాట్లాడింటే అబద్ధం మాట, ఆనాడే ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన నీతిగా రాజకీయం చేయాలనుకున్నాడు. పేద ప్రజల్ని మోసం చేయకూడదు అనుకున్నాడు. కాబట్టి రుణమాఫీ అసాధ్యం, అది చేయలేంది. రాష్ట్రానికి ప్రతి వాళ్ళకు కూడా అవసరం వచ్చేటివి, ప్రజలకు ఏదైతే పేదవాళ్ళకు అవసరం పడతాయో అవి చేసుకుంటూ వెళ్దాము అని చెప్పేసి ఆయన నీతిగా నిజాయితీగా మేనిఫెస్టో చిన్న 9 నవరత్నాల ద్వారా అన్ని ఆల్మోస్ట్ ప్రజలకు ఏం కావాలి, ఇల్లు కావాలి, పేదలకు చదువు కావాలి, మరి మంచిగా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇవి మనిషికి కావాల్సిన నీళ్లు, వసతులు ఇవి కావాలి. కానీ ఆయన ఏదేదో ఏ డిస్టిక్ పోతే, ఏ నియోజకవర్గంలో పోతే అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఉత్తుత్తు మాటలు. ఆయన ఎట్లా తెలుసు నేను గెలవలేనని? యావో నోటుకు వచ్చిన నోటికి ఏమి విలువలు ఉండదు, నోటికి ఏమి మాట్లాడితే అరిగిపోయేది కాదు నాలుక. కాబట్టి ఏదేదో విలువలు లేకుండా ఏవేవో మాట్లాడుకుంటూ పోతున్నాడు. జనాలు ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్ని పెట్టినా ఇంటింటికి బెంచ్ కారు ఇస్తానన్నా, ఇంటింటికి తులం బంగారు ఇస్తాను, 10 తులాలు బంగారు ఇస్తాను నమ్మరు. ఎందుకంటే ఆ వాల్యూ పోగొట్టుకున్నాడు. సంపద సృష్టిస్తానని మాట్లాడతాడు. సంపద సృష్టించేటోడు 3 సార్లు ఎందుకు సృష్టించకపోయాడు? ఈరోజు మతి ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఏది మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము ముగ్గురం కలిసినా కూడా ఈరోజు జగనన్నకు అంత మండు టెండర్లో పట్టం కడుతున్నారంటే ఆయనకు తెలిసిపోయింది. ఏ సర్వేలు చూసుకున్నా కూడా వైసీపీ మళ్ళీ ప్రపంచం సృష్టించబోతుందని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఎన్ని మేనిఫెస్టో ఆయన ఏమిచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఉండేటువంటి జగనన్న మనిషికి ఏం కావాలనేటివన్నీ కూడా మంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ చేపిస్తున్నారు. కాబట్టి ఆయన ఏం పెట్టినా జనాలు నమ్మరు.
2019 వైసీపీ మొదటి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడం జరిగింది. అప్పుడు భారీ మెజార్టీతో గెలవడం. ఇప్పుడు మరి కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది మేడం? మళ్ళా కూడా దానికంటే ఎక్కువ, ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళకు కూడా అందించిన ఘనత, మాకు ఓటు వేయని వాళ్ళకి కూడా, అంటే శ్రీదేవి ఎలా గెలుస్తుంది, జగనన్న మీ జగనన్న గెలవలేడు అనేటోళ్ళకి కూడా ఈరోజు జగనన్న ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించాడు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ మళ్ళా ఎక్కువనే వస్తుంది, కానీ తక్కువేం రాదు. అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతకంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. అంతకంటే ఎక్కువ జగనన్నకు కూడా 175 25 ఎంపీలు కూడా గెలిచబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పి కంగాటి శ్రీదేవి చెప్తున్నారు. పత్తికొండ నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.